యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రియమైన ప్రభూ, ఈరోజు మనం నీ ముందు నిలబడి హృదయాలతో నిండిన ఆశ మరియు పునరుద్ధరణ కోసం ప్రార్థిస్తున్నాము. నీ మహిమగా ప్రభూ, మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ధైర్యం, శక్తి మరియు నమ్మకం లభించటానికి నీ ఆశీర్వాదం కోరుకుంటున్నాము. ప్రభూ, ఈ ప్రపంచంలో అనేక మంది మన దారిని మరచిపోయి నమ్మకం కోల్పోయినప్పటికీ నీ దయ వారి హృదయాలను పునరుద్ధరించగలదు. మనం వాటిని తిరగబోయే నమ్మకంతో ముందుకు సాగిపోవాలని ప్రార్థిస్తున్నాము. మన గుండెలో నిరాశ అంగీకరించినప్పటికీ నీ ఆశకు సన్నిహితంగా నిలబడి మనం పునరుత్థానాన్ని అనుభవించాలి. ప్రభూ, మనం నీ అనుగ్రహంలో పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నాము. మన దురదృష్టం, అబద్ధాలు మరియు భయాలను మర్చిపోతూ సరికొత్త జీవితం ప్రారంభించడానికి నీ సహాయం కావాలి. నీ ఆశతో మన గుండెలో నూతన ఆరంభం పుట్టాలని మనం ఆశిస్తున్నాము. ప్రభూ, నీ ఆశతో మనం జీవితంలో పునరుద్ధరింపబడతాము. ప్రతి అంధకారం, ప్రతికూలత మరియు నిరాశను జయించడానికి స్ఫూర్తి పొందుతాము. నువ్వు మాకు నీ ప్రేమతో మరియు నీ కృపతో నూతన ఆశను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.